పేరు పెట్టుకుంది పిలవడానికే కదా డీపీ. అసలు డీపీ అంటే అర్థం ఏంటో తెలుసా? దుర్మార్గపు పెద్దనాన్న. అంతే కదక్క. చేతి ఎంత పొగరే నీకో! నా కూతురు మీదే చేస్తావా నువ్వు? ఏయ్, ఆపు. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? నువ్వు భయపెడితే భయపడ్డానికి నీ దగ్గర పనిచేసే పని మనిషిని కాదు నేను. శైలు ఇక్కడ దేత్తడి పోచమ్మ గుడే. మనతో పెట్టుకుంటే ఇత్తడైపోద్ది. చూసారా డాడ్, నీకెంత పొగరో? నాది పొగరైతే నీదేంటి బలుపా? ఏంటి డీపీ, ఏమన్నావు నువ్వు? నేను ఆదిత్యని ప్రేమించకూడదా? పెళ్లి చేసుకొని కోడలిగా రాకూడదా? నీ కూతుర్ని అక్క అని పిలవకూడదు కదూ? అసలు నేను కోడలిగా ఇంటికొచ్చాక ఈ చీకేసిన మామిడి టెంక మొహాన్ని అక్క అని కూడా పిలవాలా? పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాళ్ళు కొడతాను. నువ్వు కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారు. మరి నువ్వు చెయ్యి ఎత్తేలోగా నీకు నీ బాబుకి ఇద్దరికి ఇత్తడైపోద్ది. రిపేర్లు చేయడం నా బ్లడ్లోనే ఉంది. మా నాన్న నాకు కాబోయేవాడు ఇద్దరు కార్లను రిపేర్ చేస్తారు. నేను మీలాంటి కాస్ట్లీ మనుషులకి రిపేర్లు చేస్తాను. చూడు డిపి, నేను నీ కూతురులాగా కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నదాన్ని కాదు. కోపం వస్తే నీకు నీ కూతురికి ఇంగ్లీష్ వస్తుందేమో, నాకు బూతులు వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. అయినా నువ్వేదో పెద్ద తెలివిగలవాడివి అనుకున్నాను డిపి. ఇంత పిచ్చోడు అనుకోలేదు. నువ్వు ఉఫ్ అనగానే నేను భయపడతానని ఎలా అనుకున్నావు? నేను నీ ముందు నటించాననే విషయం కూడా నీకు అర్థం కాలేదా? నేను పెద్ద పెద్ద రౌడీలకే భయపడ్ను. అలాంటిది ఓ పిచ్చి గడ్డం పెట్టుకొని నువ్వు అంటే నేను భయపడతానా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇద్దరూ వినండి. నేను త్వరలోనే ఆదిత్యని పెళ్లి చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి ఇదే సీట్లో కూర్చొని మీ ఇద్దరిని బయటికి పంపించకపోతే నా పేరు శైలునే కాదు. మన సంగతి ఎలా ఉంటుందో నీ కూతుర్ని అడుగు, బాగా చెప్తుంది. మనదంతా ఫటాఫట్ ధనాధన్. గుర్తుంచుకో. వస్తాను సార్. తప్పకే. డాడ్, అది భయపడే రకం కాదు, భయపెట్టే రకం. సీత కాబట్టి తిడితే నోరెత్తకుండా వెళ్ళింది. ఇది మనల్ని నోరు మూయించి వెళ్తుంది డాడ్. సీతా, అమ్మగారు లేరు బాబు, బయటికి పోయినారు. ఇప్పుడా? ఎందుకు? ఎవరో ఆర్డర్ పెట్టినారు బాబు, హోమ్ డెలివరీ అంట, అవి ఇవ్వడానికి పోయినారు. ఎందుకింత కష్టపడుతుంది? వద్దంటే వినదు కదా. కొంతమంది అంతేలేండి బాబు, ఎవరు చెప్పినా వినరు. తమరెళ్ళి స్నానం చేసిరండి. ఏటి బాబు అంతగా అలసిపోయినారు? ఏ ఉద్యోగం చేస్తున్నారేటి? ఏ ఉద్యోగం అంటే? ఏదో కూలి పని చేసి వచ్చినలాగా అంత నీరస పడిపోతున్నారు కదా, అందుకే అడిగేసినాను. కూలి పని ఏంటి? నేనెందుకు అలాంటి పనులు చేస్తాను? ఆఫీస్లో పని చేసినా అలసడు వస్తుందిలే, నీకు తెలీదు. సరే, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను.
వచ్చావా సీత? నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏదో హోమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళావంట కదా? అవును. రాత్రిపూట ఎందుకు సీత? అయినా ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరం లేదు. మానేయాలా? అంటే నేను ఎలాగో జాబ్ చేస్తున్నాను కదా, నీకెందుకు శ్రమ? ఇందులో శ్రమేముందండి? నేనేమీ రాళ్ళు కొట్టడం లేదు కదా. రాళ్ళు కొట్టడం ఏంటి? నేనేదో మాట వరుసకు అన్నానులేండి. మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారా? అలాంటిదేం లేదు. నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అలాగే. ఏమండి, రండి వడ్డించాను. హా. నువ్వు కూడా రా సీత, కలిసి తిందాం. మీరు బాగా అలసిపోయి ఉంటారుగా, ముందు మీరు తినండి. సీత, ఇంతకు ముందంటే నాకు ఉద్యోగం లేదు. ఇప్పుడు ఏదో ఉద్యోగం ఉంది కదా. నువ్వు ఈ పనులు మానే. అసలు హోమ్ డెలివరీకి వెళ్ళకు. అవసరమైతే వాళ్లే కొంటారు, లేదంటే లేదు. సీత, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదులేండి, మీరు భోంచేయండి. నువ్వు అలా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటే నాకు తినబుద్ధి కాదు. నేను తినలేను సీత. అలా అయితే మీరు రక్తం చిందించి రాళ్ళు కొట్టి డబ్బులు సంపాదించి తెస్తే నేను మాత్రం తినగలుగుతానా చెప్పండి? సీత, ఏమండి, ఏమైంది సీత? ఎందుకండి, ఎందుకు మీరు అలాంటి పనులు చేస్తున్నారు? ఇప్పుడు మీరు రాళ్ళు కొట్టి నన్ను బ్రతికించాలా? సీత, అది నాకు తెలుసండి, మీరు నా దగ్గర నిజం దాచి ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పారు. మీరు రాళ్ళు కొట్టి రెక్కల ముక్కలు చేసుకోవడం నా కళ్ళారా నేను చూశానండి. ఎందుకండి అలాంటి పనులు చేస్తున్నారు? మీరేంటి, మీరు బ్రతికిన బ్రతకేంటి? మీరు వెళ్ళి రాళ్ళు కొట్టాల్సిన కర్మ ఏంటండి? కర్మ కా సీత, అవసరం. నాకెక్కడ ఉద్యోగం రాలేదు. ఆ శశి రానివ్వటం లేదు. అదేంటి, మీ ఫ్రెండ్ కార్తీక్ జాబ్ ఇచ్చాడు కదా? వాణ్ణి కూడా తన దారిలోకి తెచ్చుకుంది సీత. అక్కడ నాకు ఉద్యోగం దొరకలేదు. ఏం చేయాలో తెలియలేదు. ఆ టైంలో ఈ పని దొరికింది. నిజాయితీగా బ్రతకడానికి ఏ పని చేసినా తప్పులేదన్నది నా సిద్ధాంతం. అందుకే ఆ పని చేయడానికి ఒప్పుకున్నాను. చాలండి, ఇప్పటి వరకు మీరు కష్టపడింది చాలు. ఇంకా చాకరీ మీరు చేయొద్దు. అసలు మీరు ఏ పని చేయొద్దు. నేనున్నాను. మీరు మహారాజులాగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి చాలు. వద్దు సీత. అంటే మగవాళ్లే సంపాదించాలా? ఆడపిల్ల సంపాదనతో మగవాళ్ళ బ్రతకూడదా? చచా, నా ఉద్దేశం అదిగా సీత. మీ ఉద్దేశం ఏదైనా సరే, మీరు మాత్రం ఆ పని చేయడానికి వీల్లేదు. నా మీద ఒట్టేయండి. ఆ పని మానేస్తానని ఒట్టేయండి. మీరు నాకు మాట ఇవ్వలేదు అంటే ఈ రోజు నుంచి నేను మెతుకు కూడా ముట్టను. సీత,
సీత, రాముడెప్పుడు సీత కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటాడే కానీ కన్నీళ్లు చూడాలని కోరుకోడు. నేనేం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాను కానీ నిన్ను బాధ పెట్టే పని చేయను, సరేనా? నువ్వు చెప్పినట్టే ఆ పని మానేస్తాను. పద, కలిసి భోంచేద్దాం. ఆకలిగా ఉంది సీత. ఓ రండి రండి. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. కొండకోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య పైన. సరోజా, అంతా రెడీనా? వస్తున్నానండి. అంతా రెడీయేనండి. మనం బయలుదేరడమే ఆలస్యం. అయితే పిలు, తీసుకెళ్ళి బలిచ్చేద్దాం. అమూల్య, అమూల్య, అమూల్య. ఏంటత్తయ్యా? ఏంటమ్మా, నిన్ను రెడీ అవ్వమని చెప్పాను కదా, నువ్వింకా రెడీ అవ్వలేదా? చందు ఏడి? ఏంటమ్మా, ఏంటిది? రాత్రిపూట సడన్గా ఈ ప్రోగ్రామ్స్ ఏంటి? మన ఇంటికి అరిష్టం పట్టిందిరా. ఆ ప్రభావం వల్లే నీకు అమూల్యకి మధ్య గొడవలు, మీ అత్తగారింటికి మనకి మధ్య భేదాభిప్రాయాలు ఇవన్నీ వచ్చాయంట. జ్యోతిషుడు చెప్పారు. అర్ధరాత్రి పూట వెళ్ళి మన పొలంలో పూజ చేయమన్నారు. అక్కడ ఎవరో ఏదో పాతి పెట్టారంట. ఆయన వెళ్ళి అది కనిపెట్టి బయటికి తీసేశారు. ఇంతకు ముందు అమూల్యం చూస్తే మనకెందుకో తెలియని కోపం వచ్చేది. ఆయన ఎప్పుడైతే పొలంలో పాతిపెట్టిన దాన్ని తీసేశారో అప్పటినుంచి అమూల్యం మీదున్న కోపం అంతా ఎగిరిపోయింది. ఏమమూల్య, నిజం చెప్పు. ఇంతకు ముందు నీ మీద చిన్నదాన్ని కూడా కసురుకునేదాన్ని కదా? అవునత్తయ్య. చూసావా, ఈ మధ్య నీ మీద ఎందుకు కోపం రావటం లేదు? నీతో ప్రవర్తించిన తీరు గుర్తొచ్చినప్పుడల్లా నీ మీద జాలి కలుగుతుందమ్మా. అందుకే అమ్మా, మీ ఇద్దరిని తీసుకెళ్ళి ఆయన చెప్పినట్లు అదే పొలంలో ఒక చిన్న పూజ జరిపించామంటే మనకు పట్టిన ఆ పీడ వదిలిపోతుంది. అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు. త్వరగా బయలుదేరండి, అమావాస్య గడియలు వెళ్ళిపోతాయి. అమావాస్య వెళ్ళిపోయే లోపల మీ ఇద్దరి చేత అక్కడ పూజలు చేయించమని జ్యోతిష్యులు మరీ మరీ చెప్పారు. ఆలస్యం చేయకూడదమ్మా. ఏంటమ్మా, ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ నమ్ముతారా? నమ్మాలరా, జరిగిందంతా మన కళ్ళ ముందే జరిగింది కదా. అంతకుముందు మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? అసలు మన అమూల్యంలో ఒక మనిషిలా చూసావా? మీ అత్తగారి దగ్గర నుంచి అది కావాలి ఇది కావాలని ఊరికి ఏదో ఒకటి అడుగుతూ సతాయించేవాళ్ళం కదా. ఇప్పుడు మన ఆలోచనలు మారినాయా లేదా? కోడలంటే ఇంటికి మహాలక్ష్మి అనే విషయం మర్చిపోయి అందరం కలిసి పాపం ఈ అమాయకురాల్ని హింసించాం. ఇదంతా మనం కావాలని చేసిన పని కాదు. ఎవరో మనకు గిట్టని వాళ్ళు మన కుటుంబం నాశనం కావాలని ఇలాంటి చెత్త పనులు చేశారు.
ఈ ఒక్క పూజ చేసి వచ్చావంటే ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అందరూ సంతోషంగా ఉండొచ్చమ్మా. అమ్మా అమూల్య, నువ్వైనా వాడికి కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. ఏమండి, వాళ్ళు అంతలా చెప్తున్నప్పుడు మనం వెళ్తే తప్పేముందండి? వెళ్దామండి. ఏమో అమూల్య, నాకు ఇలాంటివన్నీ నమ్మకం లేదు. కానీ నువ్వు చెప్పావు కాబట్టి వెళ్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం? తొందరగా రెడీ అయ్యి వచ్చేయమ్మా. అలాగే అత్తయ్య. నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మగారు, కార్ రెడీగా ఉంది. రెడీగా ఉండాల్సింది కారు కాదురా, అక్కడ మనుషులు. అందరూ సిద్ధంగానే ఉన్నారమ్మా. రే చందు, చందు, జాగ్రత్తగా మనం ఈ పని పూర్తి చేయాలి. పొరపాటును కూడా అనుమానాలు రావటానికి వీల్లేదు. అమూల్యకి ఏమాత్రం డౌట్ వచ్చిందా మనమందరం చిక్కుల్లో పడిపోతాం. అలా ఏం జరగదు నాన్న, మీరు చూస్తూ ఉండండి. అమూల్య గురించి నాకు బాగా తెలుసు. అందుకే కదా దాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను. అదంతా వాడు చూసుకుంటాడండి. అత్తయ్య, నేను రెడీ. నీకోసం ఎదురు చూస్తున్నామమ్మా. పద. రామ్మా, పదమ్మా. రా. ఎక్కమ్మా, ఎక్కమ్మా. ఎక్కు. సరే జనం కూడా ఎక్కు. చెప్పుకోండి బాబు. ఇంకా రాలేదేంటి? బయలుదేరాం. రావటానికి టైం పడుతుంది. మీరు తొందరగా వస్తే పార్టీ రెడీగా ఉంది. తెల్లారేసరికి దుబాయ్కి తీసుకెళ్ళిపోతారు. మరి డబ్బులు? డబ్బులు ఇస్తానులే. ఇవ్వకుండా నేనెక్కడికి వెళ్తాను? ఏమో, నువ్వు కూడా వారితో పాటు దుబాయ్కి చెక్కేస్తే ముందు డబ్బులు ఇచ్చాక ఏదైనా. సరే, ముందు మీరు రండి. డబ్బులు ఇచ్చాకనే పిల్లలు మాకు ఇవ్వండి. వీళ్ళు నన్ను ఏదో ప్లాన్తోనే తీసుకెళ్తున్నారు. అత్తయ్య, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పాం కదా, పొలం దగ్గరికని. పొలానికి వెళ్ళే రూట్ ఇది కాదు కదా అత్తయ్య. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చులే. కాసేపు సైలెంట్ గా కూర్చో. ఒకసారి కారు ఆపండి. ఎందుకు? ఆపండి మావయ్య. ఏయ్, ఏంటి ఆపేది? సైలెంట్గా కూర్చో.
ఏయ్ ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ గోరక్, బండాఫ్రా, ఇది డోర్ ఓపెన్ చేసింది. వదలండి. కారాఫ్రా. ఏమండి? ఏయ్ ఆగు. అయ్యో ఏయ్ అమూల్య, పట్టుకోరా, ఏయ్ అమూల్య, పారిపోతుంది. ఆగవే. ఏయ్ పట్టుకుంటా. అన్నయ్య! ఇదేంటి, ఎవరో పిలిచినట్టుందే, పైగా అమూల్య గొంతులా ఉంది. వాడి సంగతి ఏంటో చూడండి రా.